ముందుగా నా గురువుగారైనటువంటి నాకు ధ్యానాన్ని నేర్పించి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమరత్వ జ్ఞానాన్ని నా అణువణువులో నింపినటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. వెల్కమ్ మాస్టర్స్. ఇప్పుడు రామ్తా విజ్ఞానంలో అత్యంత కీలకమైన అంశం, అత్యంత ప్రాముఖ్యత గల అంశం గురించి ఇప్పటి నుంచి కొనసాగబోతున్నటువంటి ఎపిసోడ్లలో మనం నేర్చుకోబోతున్నాము. అదే సంపద సృష్టి, సంపద స్వేచ్ఛ, దివ్య సంపద, ఫినాన్షియల్ ఫ్రీడమ్. సంపద అంటే ఏమిటి? సంపద నుంచి స్వేచ్ఛ ఎలా పొందాలి? సంపదని ఎలా సృష్టించుకోవాలి? అసలు సంపద అంటే మనలో ఉన్నటువంటి పరిమిత ఆలోచన సంవిధానాన్ని ఎలా తొలగించుకోవాలి? అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతులుగా ఎలా కొనసాగాలి? ఈ భూమి మీద దారిద్ర్యాన్ని వెళ్ళగొట్టి మొత్తం ఐశ్వర్యమే ఉండే విధంగా ఎలా చేయాలి అనేటువంటిది మనం ఇప్పటి నుంచి నేర్చుకోబోతున్నాం మాస్టర్స్. ఐశ్వర్య ప్రాప్తిరస్తు. మన మామూలు భాషలో చెప్పాలంటే మనీ మంత్ర. ఎస్, ఆ మనీ మంత్రాన్నే మనం రామ్తా ద్వారా నేర్చుకోబోతున్నాము. ఈ సందర్భంగా రామ్తా గురించి మరి ఒక్క వాక్యాన్ని చెప్తాను మాస్టర్స్. 35,000 సంవత్సరాల క్రితం ఈ భూతలం మీద ఆవిర్భవించిన ఎన్ని నాగరికతలైనా, ఈ భూతలం మీద మానవుడు తీసుకున్న ఎన్ని జన్మలలోనైనా సరే, మొట్టమొదటిసారిగా అధిరోహణం చేసి సశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించినటువంటి మొట్టమొదటి విజేత రామ్తా తన సైనికులకి ఇచ్చిన మాట ప్రకారం, నేను తిరిగి వచ్చి మీకు సమస్త జ్ఞానాన్ని నేర్పిస్తాను, మీకు అమరత్వ జ్ఞానాన్ని నేర్పిస్తాను. ఏ జ్ఞానమైతే నేను నేర్చుకొని ఈ భూతలం నుంచి నిష్క్రమించానో ఆ జ్ఞానాన్ని మీకు పంచుతాను. ఆ జ్ఞానంతో మీరు మీలోకి ఆధ్యాత్మిక ప్రయాణం చేసి, జ్ఞాన సాధన చేసి, సజీవులుగానే ఈ భూతలం నుంచి, చిరంజీవులుగానే ఈ భూతలం నుంచి, శాశ్వతులుగానే ఈ భూతలం నుంచి నిష్క్రమిస్తారు మీరు మీ ఇచ్ఛా ప్రకారంగా అని మనకి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానంలో భాగంగా మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు మనకి నా ద్వారా ఐశ్వర్య ప్రాప్తిరస్తు మనీ మంత్రాన్ని మీకు అందజేయబోతున్నారు మాస్టర్స్. మనం ఆ జ్ఞానంలోనికి లోతుగా వెళ్ళబోయే ముందుగా అసలు ఐశ్వర్యం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మన సనాతన సాంప్రదాయాల్లో, మన భారతదేశ ఆచార వ్యవహారాలలో, ముఖ్యంగా మన తెలుగు జాతిలో ఎక్కడ చూసినా కూడా మన సనాతన సంస్కృతిలో అష్ట ఐశ్వర్యాలు అని చెప్పి ఉంటాయి మాస్టర్స్. ఎవరైనా పెద్దవారి దగ్గరికి మనం పుట్టినరోజు వేడుకకు కానీ, ఏదైనా శుభకార్యానికి కానీ వెళ్ళి వారి కాళ్ళ మీద పడి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీర్వచనం మనం తీసుకున్నప్పుడు వారు మనల్ని ఏమని ఆశీర్వదిస్తారో ఒక్కసారి ఇంకెప్పటికి తెచ్చుకోండి. అష్ట ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని చెప్పి అంటారు. అంటే అష్ట ఐశ్వర్యాలు నీకు ప్రాప్తించుగాక అని దీవిస్తారు. ఈ దీవెన చాలా సహజంగా మన భారతీయ సంస్కృతిలోనే ఇమిడిపోయి ఉంది. మరి ఏమిటి ఆ అష్టైశ్వర్యాలు? చాలామంది చాలా రకాలుగా నిర్వచనాలు ఇచ్చారు. కానీ అసలైన నిర్వచనం ఏంటో మనం ఇప్పుడు రామ్తా ద్వారా మనం తెలుసుకుందాం మాస్టర్స్. అష్ట ఐశ్వర్యాలలో మొట్టమొదటిది రాజ్యం, రెండవది సంపద, మూడవది ధాన్యం, ఓకే, నాలుగవది సేవకులు, ఐదవది జీవిత భాగస్వామి, ఆరవది సంతానము, ఏడవది విద్య, ఎనిమిదవది వివేకం. ఈ 8ంటిని మనం అష్ట ఐశ్వర్యాలు అంటారు. ఈ 8 మన దగ్గర ఉంటే మనం అష్టైశ్వర్యాలు సాధించినట్లే. ఎస్, ఒక్కొక్క దాని గురించి నేను మీకు సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది రాజ్యం. సనాతన కాలంలో ఈ పదజాలాన్ని ఉపయోగించారు కాబట్టి రాజ్యం అనేటువంటి పదాన్ని వాడారు. ఇక రాజ్యం అంటే ఒక ప్రదేశము, నీకంటూ నీ చుట్టూ నీ సొంత సామ్రాజ్యం, నీ పలుకుబడి ఎంతవరకు ఉందో, నీ మాట ఎంతవరకు చెల్లుతుందో, నీ మాట వినేవాళ్ళు ఎంతవరకు ఉంటారో ఆ పరిధినే నీ రాజ్యం అంటారు. ఎస్, ఒక రాజుగానే నువ్వు ఉంటావు. నువ్వు ఎంతోమంది యొక్క జీవితాలను శాసించే స్థితిలో ఉంటావు. నువ్వు
ఎంతోమంది యొక్క జీవితాలని సరి అయిన మార్గంలో సరి అయిన దిశలో నడిపించే వ్యక్తిగా ఉంటావు నువ్వు. అంతవరకు ఆ పరిమితులు, ఆ సీమని నీ రాజ్యం అంటారు. అది మొట్టమొదటిది. ప్రతి ఒక్కరికి రాజ్యం అంటూ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా కూడా వారికంటూ ఒక ప్రదేశం ఉంటుంది. వారి మాట చెల్లుబాటు అయ్యేటువంటి ఒకానొక ప్లేస్, బౌండరీస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది రాజ్యం. ఆ రాజ్యం అనేది ఎంత విస్తృతంగా ఉంటే, ఎంత ఎక్కువగా ఉంటే అతను అంత గొప్పవాడిగా చెప్పబడుతూ ఉంటాడు. భౌతికంగా ఎంత తన సామ్రాజ్యం ఎంత విస్తృతంగా ఉంటే, తన రాజ్యం యొక్క పరిధులు ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడు అతను గొప్పవాడిగా, ఎస్ హీస్ గ్రేట్ పర్సన్ అని చెబుతూ ఉంటారు. అది మొట్టమొదటిది. రెండవది వచ్చేసి సంపద, ధనం. అంటే మనం డబ్బు అని చెప్పుకుంటుంటాం కదా, మనీ అని చెబుతూ ఉంటాం కదా, ఆ సంపద. ఎస్, నీ దగ్గర నీ జీవిత అవసరాలకు సరిపడా సంపద ఉండాలి, నీ కుటుంబ అవసరాలకు సరిపడా సంపద ఉండాలి, ఇంకా కొద్దిగా ఎక్కువ అలా దాచుకున్నటువంటి కొద్దిగా ఉండాలి. మొత్తానికైతే మన సమాజంలో అని కాదు మాస్టర్స్, ప్రపంచంలో ఏ సమాజంలో అయినా, ఏ నాగరికతలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఆఖరికి ఒక చిన్న గ్రామంలో అయినా కూడా సంపద ఉన్న వ్యక్తిని చూసేటువంటి చూపు మారుతుంది, ఆ విజన్ మారుతుంది. సంపద ఉన్న వ్యక్తిని గౌరవించడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎస్, వీడి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, హీజ్ ఎ రిచ్ మ్యాన్, షీఈ్ ఎ రిచ్ ఉమెన్, హీజ్ ఎ రిచ్ పర్సన్, రిచెస్ట్. ఆ రిచ్ అనేది కూడా మన సమాజంలో ఒక మంచి హోదాని సంపాదించుకోవడానికి, ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉండడానికి సంపద కూడా ఒకానొక కారణం. అదే కారణం కాదు, ఒకానొక కారణంగా చెప్పబడుతుంది. ఓకే, మనం రాజ్యం గురించి తెలుసుకున్నాము, సంపద గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మూడవది మనకి ఏం చెప్పారంటే ధాన్యం అని చెప్పబడ్డది. ఇక్కడ ధాన్యం అంటే ఏంటంటే మనకు సరిపోయినటువంటి ఆహారం, మనకి అనుకూలమైనటువంటి ఆహారం, మన శరీరానికి హాని చేయకుండా, మన శరీరానికి మేలు చేసి, మన శరీరాన్ని బలవర్ధకంగా మార్చగలిగేటువంటి ఆహారం, సరి అయినటువంటి ఆహారం. నీ దగ్గర పంట పొలాలు ఉండాలి. నీకు రాజ్యం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ రాజ్యంలో కొండలు ఎడారులు ఉంటే ఏం ప్రయోజనం? నీకు పంట పొలాలు ఉండాలి, సమృద్ధిగా నీకు అక్కడి నుంచి నీకు ఆహారం రావాలి, కూరగాయలు రావాలి, పండ్లు రావాలి, అన్నీ నీకు సరిపడేటువంటి ఆహారం రావాలి. ఎందుకంటే నువ్వు జీవించి ఉండాలి అంటే ఖచ్చితంగా నీకు ఆహారం కావాల్సిందే కదా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధాన్యాన్ని కూడా చేర్చారు. ఈ ఆహారం అనేటువంటి విస్తృత పదజాలాన్ని ఒక ప్రతీకగా ధాన్యంగా చెప్పబడింది. ఎస్, ధాన్యం వచ్చిన తర్వాత నాలుగవది సేవకులు. ఇక్కడ సేవకులు అంటే నీ మాట వినేవారు, నీ మాట పాటించేవారు, నీ అడుగుజాడల్లో నడిచేవారు, నువ్వు చెప్పింది తూచా తప్పకుండా పాటించేవారు. చూడండి, ఒక రాజకీయ నాయకుడు రాజకీయంగా ఎదగాలి అంటే అతనికంటూ ఒక అనుచరులు ఉంటారు, ఖచ్చితంగా ఉండాలి కూడా. అలాగే ఒక ఆధ్యాత్మికవేత్త కూడా తాను అలా చెప్పుకుంటూ పోతుంటే ప్రయోజనం లేదు. తన మాట విని, తన మాటని పాటించి, తమ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలటువంటి కొద్దిమంది మానవులు, కొద్దిమంది మనుషులు కావాలి. వారినే ఏం చెప్పారంటే అనుచరులుగా, సేవకులుగా చెప్తూ వచ్చారు. నాలుగవది అయిపోయింది. ఇప్పుడు మనం ఐదవ దాని దగ్గరికి వద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఐదవది జీవిత భాగస్వామిగా చెప్పబడుతుంది. ఎస్, భార్య కానీ భర్త కానీ, అనుకూలవతి అయిన భార్య, అనుకూలుడైనటువంటి భర్త తమ జీవిత భాగస్వామి యొక్క మనసును ఎరిగి, తన యొక్క ఆ మనసు యొక్క పూర్తిగా ఉన్నటువంటి తన ఆలోచనలను బట్టి నడుచుకునేటువంటి అనుకూలమైన జీవిత భాగస్వామి కావాలి. ఎంత సంపద మీ దగ్గర ఉన్నా, ఎంత రాజ్యం మీ దగ్గర ఉన్నా, ఎంత ధాన్యం మీ దగ్గర ఉన్నా, ఎంతమంది సేవకులు మీ దగ్గర ఉన్నా, సంసారం విషయంలో అనుకూలమైన వారు లేకుంటే అతని దగ్గర ఎంత ఉన్నా కూడా అంతా శూన్యంతో సమానం మాస్టర్స్. అందుకని జీవిత భాగస్వామిని కూడా వారు దీంట్లో మనకి ఇంక్లూడ్ చేశారు.
కాబట్టి ఒక అద్భుతమైన అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి, హాయిగా మన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా మన పక్కనే నిల్చొని మన భుజం తట్టి మనల్ని ముందుకు నడిపించేటువంటి జీవిత భాగస్వామి కూడా ఒకానొక ఐశ్వర్యం. ఎస్, నిజంగా చెప్పాలంటే నిజమైన ఐశ్వర్యంగా కూడా చెప్పొచ్చు మాస్టర్స్. ఆ తరువాత సంతానము, ప్రయోజకులైనటువంటి సంతానము. ఎంత రాజ్యము, ధనము, ధాన్యము, సేవకులు, భార్య ఉన్నా కూడా నీ యొక్క సంతానము లేకపోతే, ఒకవేళ ఉన్నా కూడా సంతానం ప్రయోజకులుగా కాకపోతే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది మాస్టర్స్. కాబట్టి సంతానాన్ని కూడా ఐశ్వర్యాలలో భాగంగా చేర్చారు. ఆ తరువాత మనకు వచ్చేటువంటిది 7వది ఏంటయ్యా అంటే విద్య. విద్య చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆధ్యాత్మిక విద్య అయినా కావచ్చు, భౌతిక విద్య అయినా కావచ్చు. ఒక మనిషి ఒక సమాజంలో ఒక నాగరికతలో జీవిస్తూ ఉన్నప్పుడు తాను ఎంత ఉన్నతమైన విద్య నేర్చుకున్నాడు, భౌతిక పరంగా చూస్తే ఎంత చదువుకున్నాడు, ఆ చదువు వల్లనే కదా ఉద్యోగం వచ్చేది. మెయిన్ రూట్ కాజ్ ఏంటి? ఎడ్యుకేషన్, విద్య. మంచి అయినటువంటి భౌతిక విద్య, తన యొక్క అభిరుచి మేరకు ఏ విషయం మీదైతే తనకు బాగా ఆసక్తి ఉందో, ఏ విషయం మీదైతే తను బాగా ఆసక్తి పెంచుకున్నాడో ఆ విషయానికి సంబంధించిన విద్యను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది భౌతిక జీవితంలో నీకు ఉద్యోగాన్ని రెప్పిస్తుంది, నీ యొక్క భౌతికపరమైనటువంటి జ్ఞాన పరిధుల్ని పెంచుతుంది. అలాగే ఇక్కడ విద్య అంటే ఆధ్యాత్మిక విద్య కూడా వస్తుంది మాస్టర్స్. ఆధ్యాత్మిక విద్య అంటే ధ్యాన విద్య. ఎస్, ఆధ్యాత్మికత అంటేనే ధ్యానము, జ్ఞానము. ధ్యాన విద్యని నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ. ఆ ధ్యాన విద్య, ఆధ్యాత్మిక విద్య నువ్వు నేర్చుకున్నప్పుడు ఈ భూతలం మీద నువ్వు ఎందుకు మానవుడిగా రూపం తీసుకున్నావో, ఆత్మస్వరూపానివైన నువ్వు ఏ లక్ష్యం సాధించడానికి ఈ భూతలం మీదికి విచ్చేసావో ఆ లక్ష్యం సంపూర్ణం కాబడుతుంది. ఏ పుట్టి నుంచి అయితే నువ్వు ప్రయాణం చేసి వచ్చావో తిరిగి ఆ పుట్టినింటికి నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఆధ్యాత్మిక విద్య కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అందుకనే మనకి విద్య అనేది కూడా ఒకానొక ఐశ్వర్యం. ఆ తరువాత 8వ ఐశ్వర్యం ఏంటంటే వివేకము. ఎన్ని ఉన్నా కూడా నీకు వివేకము లేనప్పుడు, వివేకం అంటే మీకు తెలుసు కదా, సరికాని పనులు చేయకూడదు, సరి అయిన పనులు చేయాలి. సరికాని ఆలోచనలు చేయకూడదు, సరి అయిన ఆలోచనలు చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అప్పుడు అక్కడ అలా ప్రవర్తించాలి. దాన్నే వివేకము అంటారు, దాన్నే బుద్ధి అని కూడా అంటారు. బుద్ధి ఉన్నవారు కూడా పూర్తి స్థాయిలో వివేకవంతులుగా ఉంటారు అన్న నమ్మకం కూడా లేదు. ఆ బుద్ధిని కూడా సరి అయిన మార్గంలో పయనింప చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్నే వివేకము అంటారు. వివేకము కూడా ఒకానొక ఐశ్వర్యము. ఇవన్నీ కూడా మనకి అష్ట ఐశ్వర్యాలు. అందుకే అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని మనల్ని మన పెద్దలు, మనల్ని మన పూజ్యులు ఎప్పుడు కూడా దీవిస్తూ హాయిగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అష్టైశ్వర్యాలతో హాయిగా ఈ భూతలం మీద నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించు అంటారు మాస్టర్స్. అష్ట ఐశ్వర్యాల్లో మనకి ఆరోగ్యాన్ని కూడా చేర్చాల్సినటువంటి ఖచ్చితమైన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఆరోగ్యాన్ని మించినటువంటి ఐశ్వర్యం లేదు. కాబట్టి ఇన్ని ఐశ్వర్యాలని మనం ఒక్కసారి సూక్ష్మంగా మనం చూస్తే ఒక్కసారి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. కానీ అన్నిటికీ ఉన్నటువంటి మెయిన్ లింక్ ఏంటంటే మనం చెప్పుకోబోయే సెషన్కి ఇవి ప్రారంభ వాక్యాలు మాస్టర్స్. అన్నిటికీ ఉన్నటువంటి మెయిన్ సూత్రం ఏంటంటే సంపద, మనీ. ఆ ధనమే అన్నిటికీ, వీటన్నింటినీ నీ దగ్గరకు రప్పించగలిగేది ధనం. అయితే దీంట్లో కొన్ని ధనము ద్వారా నువ్వు కొనలేకపోవచ్చు, నీకు సహజంగానే వస్తాయి. కానీ ఇప్పుడు నీకు ఆరోగ్యం సహజంగానే వస్తుంది. ఒకవేళ గనక నీకు ఆరోగ్యం ఏదైనా సంభవిస్తే ధ్యాన విద్య నీకు తెలిస్తే సూపర్, తగ్గించుకోవచ్చు. కానీ ఆ ధ్యాన విద్య తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారికి ధనం అనేది ఎంతో అవసరం ఉంటుంది. మనం ఈ ధనాన్ని, ఈ
సంపదని అన్నింటితోటి అనుసంధానం చేసుకుంటూ వెళ్దాం మాస్టర్. కీలకమైన కిటుకు మీకే అర్థమవుతుంది. అసలు రామ్తా ఎందుకు ఫినాన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో. రామ్తా టీచింగ్స్ మొత్తాన్ని 2 పార్ట్స్గా మనం విభజిస్తే ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి ఆత్మవిజ్ఞానము సమస్తము ఒక పుస్తకంగా మనం తీసుకుంటే, రెండో పుస్తకం ఏంటంటే భౌతికపరమైన జీవితంలో మనం అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, వైభవోపేతంగా, సంబరాలు చేసుకుంటూ, రామ్తా అంటారు ఈ భూతలం మీద మనం వచ్చింది విషాద వదనాలతో, దారిద్ర్యంతో బాధపడుతూ, ఏడ్పులతో, పెడబొబ్బలతో పోవడం కోసం కాదు. జీవితంలోని ప్రతి క్షణాన్ని సంబరం చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. జీవితం అంటేనే వైభోగం. జీవితం అంటే వైరాగ్యం కాదు. మన పత్రిసారి ఎన్నోసార్లు చెప్తుంటారు, జీవితం వైరాగ్యం కాదు, జీవితం వైభోగం. అలాంటి వైభవోపేతమైన జీవితాన్ని జీవించడానికి ఆయన సంపదని ఒక ముఖ్యమైనటువంటి పరికరంలా సూచించారు. ఇక రామ్ ఏం చెప్తారంటే, సంపదని సృష్టించుకో, సంపద సంపాదించడానికి నువ్వు కష్టపడొద్దు అని కూడా చెప్తారండి. అవన్నీ కూడా మనం ముందు ఎపిసోడ్స్లో మనం నేర్చుకుందాము. ముఖ్యంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే, సంపద సృష్టించుకోవాలి, సృష్టించిన సంపద నుంచి స్వేచ్ఛని పొందాలి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఫినాన్స్ నుంచి ఎప్పుడైతే నువ్వు, సంపద నుంచి ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛని పొందుతావో. సంపద నుంచి స్వేచ్ఛ అంటే సంపద సంపాదించకుండా తప్పించుకొని పోవడం కాదు. సంపద సంపాదించాలి, ధనాన్ని కూడబెట్టాలి, దాని మీద వ్యామోహం లేకుండా దాని నుంచి స్వేచ్ఛను పొందగలగాలి. అదే సంపద స్వేచ్ఛ అంటే, అదే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే. అందుకే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. చూడండి, ఈ అష్టైశ్వర్యాలు మొత్తాన్ని మనం తీసుకుంటే ఒక్కసారి సంపద, ధనాన్ని అలా ఉంచండి పైన. రాజ్యం అని చెప్పుకున్నాం కదా మనం. నీ చుట్టూ ఉన్నటువంటి రాజ్యం అనేది నీ కంట్రోల్లో ఉండాలి అంటే, నీ ఆధీనంలో ఉండాలి అంటే, నువ్వు దరిద్రుడవైతే నీ మాట ఎవరూ వినరు. నీ దగ్గర ఎంత రాజ్యం ఉన్నా కూడా నీ దగ్గర ధనము లేనప్పుడు ఆ రాజ్యము కూడా ఎందుకు పనికి రాకుండానే పోతుంది. నీ మాటకి విలువవిచ్చేవారు, నీ మాట పాటించేవారు, నీ బౌండరీస్ ఏవి కూడా నీ దగ్గర ఉండవు. అందుకే ప్రతి రాజు దగ్గర ఒక ధాన్యాగారంతో పాటుగా ఒకటి ఆ కోశాగారం కూడా ఉంటుంది మాస్టర్స్. చూడండి, ఎంత పెద్ద రాజు కానివ్వండి, ప్రజల మీద పన్నులు వసూలు చేసి ఆ పన్నులతో మాత్రమే అలా సంపదను తను సృష్టించుకుంటుంటాడు. సంపద లేని రాజు కాడు, అతను నిరుపేదగా వర్ణిస్తూ ఉంటారు. కాబట్టి రాజ్యం కావాలంటే ఖచ్చితంగా నీ దగ్గర ధనం ఉండి తీరాల్సిందే. ఓకే, ఫస్ట్ పాయింట్ లింకప్ ధనంతో ఎలా ఉందో మీరు ఈ విషయాన్ని చాలా అర్థం చేసుకోండి మాస్టర్స్. ఎందుకు చాలా లోతుగా అర్థం చేసుకోమని చెప్తున్నానంటే, మనకి ఇంతవరకు ఎలా చెప్పబడిందంటే ఆధ్యాత్మికతకి సంపదకి సంబంధం లేదు అని చెప్పబడుతూ ఉంది. అది పెద్ద కుట్ర అంటారు రామ్తా. అది కొంతమంది మిమ్మల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడం కోసం ధనం సంపాదించాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు, కొంతమంది మతాధికారులు చెప్తూ ఉంటారు. అది పెద్ద కుట్ర. ఈ భూతలం మీద జరిగినట్టు పెద్ద కుట్ర అది. మన ధనం సృష్టించనివ్వకుండా చేయడానికి వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధంగా ఆధ్యాత్మికత మారినటువంటి దుస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి మీరు చూడండి, ఇంతవరకు మీలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి మాస్టర్స్. రామ్తా ఏదైతే చెప్తున్నాడో అది ఆలకించండి, మళ్ళీ మీ యొక్క మనస్సులోకి దాన్ని అనుమతించండి, మళ్ళీ మీరు ఆలోచించండి. రామ్తా చెబుతున్నంత మాత్రాన, నేను చెబుతున్నంత మాత్రాన మీరు విశ్వసించాల్సిన అవసరం లేదు, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ లోపలికి మీరు ప్రయాణం చేసి లాజిక్గా ఆలోచించండి. చెప్పబడుతున్నటువంటి విషయము ఎంతవరకు సముచితంగా ఉంది, దాన్ని నేను ఎంతవరకు తీసుకోవాలి, ఒక్కసారి మీ లాజిక్ మైండ్తో మీరు ఆలోచించండి. మీకే పూర్తిగా అర్థమవుతుంది, సత్యం తేట తెల్లమవుతుంది. చూడండి, రాజ్యం కావాలంటే ధనం కావాల్సిందే కదా. అలాగే మనకి ఆహారం కావాలంటే, ధాన్యం కావాలి అంటే మనకి ఖచ్చితంగా ధనం కావాల్సిందేగా మై డియర్ ఫ్రెండ్స్. రాజ్యం కావాలన్నా ధనం కావాల్సిందే, ధాన్యం కావాలన్నా కూడా ధనం కావాల్సిందే. నీ దగ్గర ధనం లేనప్పుడు నువ్వు పంట పొలాలు ఎలా తీసుకుంటావు, పంటలు ఎలా పండిస్తావు, దాని నుంచి నీ ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేస్తావు కదా. మీ లోపలికి మీరు ఆలోచించండి.
చిన్న కిటుకుంది మాస్టర్స్. మీరు ఆలోచిస్తే మీకు సంపదని ఎందుకు సృష్టించుకోవాలో ఫస్ట్ మీకు అర్థం కావాలి. నేను అందుకనే మొదటి 2 ఎపిసోడ్స్ కూడా సంపదని ఎందుకు సృష్టించాలో మీకు నేర్పే ప్రయత్నం చేస్తున్నాను, మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. రామ్తా ఏదైతే చెప్పారో ఫినాన్స్ గురించి అదే మీకు చెబుతున్నాను మాస్టర్స్ కదా. రాజ్యం కావాలన్నా ధనం కంపల్సరీ కదా. ఇక సేవకులు, నీ సేవకులకి నువ్వు జీతభత్యాల రూపంలో ధనం ఇవ్వకుంటే వారి యొక్క సేవని నీకు ఎలా అందిస్తారు? ధనం నీ దగ్గర ఉండాల్సిందే, వారికి శాలరీస్ నువ్వు ఇవ్వాలి కదా. నీ దగ్గర కొంతమంది పనిచేస్తూ ఉన్నప్పుడు, ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వారికి శాలరీ రూపంలో మనీని నువ్వు ఇవ్వలేకపోతే వారు నీ దగ్గర ఎందుకు పనిచేస్తారు? నీకు సేవకులుగా ఎందుకు ఉంటారు? వారు ఖచ్చితంగా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు మాస్టర్స్, కానీ వారి అవసరాల కోసం కూడా మనం వారికి ధనాన్ని ఇవ్వాల్సిందే కదా. వారు ఎక్కడి నుంచి సంపాదించుకుంటారు? మనం వారికి ఇవ్వాల్సిందే కదా. సో సేవకులు కావాలన్నా కూడా చూడండి, అష్టైశ్వర్యాలలో అవి కావాలన్నా కూడా మనకి ధనం కావాల్సిందే. అందుకని మాస్టర్స్ ధనం కావాలి, సంపద కావాలి, కానీ ఆ సంపదని ఎలా సృష్టించుకోవాలి? సంపద సృష్టించుకోవడం వెనుక ఉన్నటువంటి ఆ కిటుకులు ఏంటి? సంపదను సృష్టించుకునేటువంటి మార్గాలు ఏమిటి? అసలు నిజమైన సంపద కూడా ఉంటుంది మాస్టర్స్. ఆ నిజమైన సంపద గురించి కూడా రామ్తా వర్ణిస్తూ ఉంటారు. ఆ నిజమైన సంపద గురించి, ఆ నిజమైన సంపద సంపాదించడం వెనకాల దాగున్నటువంటి విజ్ఞాన శాస్త్రం, క్వాంటమ్ ఫిజిక్స్ దాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. క్వాంటమ్ మెకానిక్స్ ఉంటుంది. నువ్వు ధనాన్ని క్రియేట్ చేసుకోవడం వెనకాల కూడా క్వాంటమ్ మెకానిక్స్ ఉంటుంది. ప్రతి ఆధ్యాత్మిక ప్రజ్ఞ తరువాత దాని వెనక కూడా క్వాంటమ్ మెకానిక్స్ ఉంటుంది. అది కూడా మనం కూలంకషంగా డిస్కస్ చేస్తాం మాస్టర్స్. కాబట్టి ఈ ఎపిసోడ్ ద్వారా నేను మీకు అవగాహన కలిగించినటువంటి విషయం ఏంటంటే సంపద చాలా 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 అవసరం. అలాగే సంపద మీద వ్యామోహం ఉండకూడదు. సంపద కావాలి, సంపద మీద వ్యామోహం ఉండకూడదు, సంపద నుంచి స్వేచ్ఛ కావాలి. ఆ మిగతా ఐశ్వర్యాలకు సంపదతో ఎలా లింకప్ ఉన్నాయో మనం రాబోయే ముందు ఎపిసోడ్స్లో మనం సంపూర్తిగా నేర్చుకుందాం మాస్టర్స్. మనం ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ మీదే, ఈ సంపద స్వేచ్ఛ మీదే, ఐశ్వర్య ప్రాప్తి రస్తు మీదే మనం 20 ఎపిసోడ్ల వరకు మనం చేసుకోబోతున్నాం మాస్టర్స్. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవసరం, ఆధ్యాత్మికవేత్తలైనా ఆధ్యాత్మికవేత్తలు కాకపోయినా. కాబట్టి అందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీకు తెలిసిన వారికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మాస్టర్స్. ఈ ఎపిసోడ్స్ని షేర్ చేయండి. వారిని కూడా మీలాగనే ఐశ్వర్య ప్రాప్తిరస్తుగా, ఐశ్వర్యవంతులుగా తయారు చేయడానికి సాటి మానవులుగా మీ వంతు సహాయం వారికి చేయండి. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రామ్తా మాస్టర్ గారికి, వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. తథాస్తు తథాస్తు తథా.